డయాబెటీస్ వాళ్ళకి ఈ ఒక టిప్ చెప్పి వదిలేయకుండా ఒక డే మొత్తం త్రూ అవుట్ ద డే ఎలా డైట్ ఫాలో అవ్వాలి కూడా చెప్తున్నాం. సో రెడ్ రైస్ దొరుకుతాయి కదా మనకి, దాన్ని నవారా రైస్ అంటారు, అద్భుతంగా పనిచేస్తాయి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వరకు చెప్పాను. ఆ రెడ్ రైస్ గుప్పడంత రైస్ని మంచిగా ఒక 2-3 గ్లాసులు వాటర్ వేసి ఉడకబెడితే మంచిగా రైస్ సాఫ్ట్గా అవుతుంది. దాంట్లో కర్రీస్లో కలుపుకొని తింటే ఒక వైట్ రైస్ తిన్నా కూడా తృప్తి ఉండదు. ఆ రెడ్ రైస్ వల్ల బాడీ బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గుతాము. సో కొంతమందిలో షుగర్ని బాగా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో డయాబెటిక్ వాళ్ళలో నేను రెడ్ రైస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో తక్కువ రైస్ ఎప్పుడైనా సరే అరిచేయంత పొట్టలో మనం ఎంత వేయగలుగుతాం అంతే వేయాలి. ఎక్కువ వేస్తే అది షుగర్ని పెంచుతుంది, అన్నీ లేని డిసీజెస్ అన్ని పెంచుతుంది. సో కాబట్టి మనం రైస్ ఎంత కర్రీస్ ఎక్కువ పెట్టుకొని తినడము, డిన్నర్కి వచ్చాక బార్లీ దోశ కానీ పెసరట్టు కానీ ఏదో ఒకటి లిమిట్గా తీసుకోవడం, ఇదే ప్యాటర్న్ ఫాలో అయిపోయి ప్రతిరోజు 40 మినిట్స్ అన్న యోగా చేయండి. యోగాలో కూడా పవనముక్తాసనం ఒకటి, ధనురాసనం ఒకటి, కపాలభాతి ప్రాణాయామం ఒకటి, ఇవి కొద్దిగా ఫ్రీక్వెన్సీ కొద్దిగా పెంచుకుంటూ చేస్తున్నారనుకోండి, మీ షుగర్ లెవెల్స్ మీ చేతుల్లోనే ఉంటుంది. మీ షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవడము, అరే షుగర్ వచ్చిందని భయంకరంగా ఆలోచిస్తూ బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగి దానివల్ల బీపీ కూడా వస్తుంది. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.